ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే మా యూట్యూబ్ కార్యక్రమం ఉన్నది, పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్లో మహాభాగవతం పెడుతున్నాం. అలాగే వార ఫలాలు, అనేకమైనటువంటి విషయాలన్నీ పెడుతున్నాం. తప్పనిసరిగా మీరు వాటిని చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ లైక్ చేసి షేర్ చేయండి. మహాభాగవతాన్ని 10 మందికి అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంచేదంటే వార ప్రారంభంలో మాత్రం ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అత్యంతమైనటువంటి ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఒక మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. అంటే ఇతరులు చెప్పే సలహాలు పాటిస్తారా పాటించరా అంటే 99% ఇతరులు చెప్పిన సలహాలు మీరు పాటించరు. మీ యొక్క సలహాలతోటే మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విన్నట్లు నటిస్తారా, వింటారా అన్నది పక్కన పెట్టండి. కానీ ఆచరణ అయితే మాత్రం శూన్యం. మీ యొక్క ఆలోచనలతో మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం పనుల్లో శ్రమైన కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక తహతహలాడడం, మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఉంటుంది. అది వృత్తుల్లో అవ్వచ్చు, ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు. ఏదైనా సరే నూతనమైనటువంటి విషయం కావాలి, నూతనమైనటువంటి వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ప్రతి పని కూడా శ్రద్ధ వహించడం, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో మరి ఎరుపు రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో శని భగవాన్ ఆరాధించండి. తద్వారా శనీశ్వరుడి యొక్క ఆరాధన ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా శనివారం నాడు తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయండి. తద్వారా విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు మీకు ఉంటాయి. ఆటంకాలు ఉన్న ఆటంకాలు పక్కన పెట్టి మీరు చెయ్యాలనేటువంటి తపనతో ముందుకు వెళతారు. తద్వారా కొన్ని సమస్యలను పక్కకు పెట్టి ముందుకు వెళ్ళడం ధైర్యంగా వెళతారు. కాబట్టి తప్పనిసరిగా విజయం అనేది దగ్గరికి వచ్చి ఆగవచ్చు, లేదా విజయం మీకు లభించవచ్చు. అంచేత శనివారాలు చేయండి, తప్పకుండా అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో యోగిస్తారు. ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. కొన్ని నిర్ణయాలు చక్కగా మంచి ఫలితాలని ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ వ్యవహారాదుల్లో నూతనమైన వడవడికలు ప్రారంభించాలని, వృత్తిలో కూడా డెవలప్ చేసుకోవాలని, వ్యాపారంలో కూడా నూతనమైన వ్యాపారాలు చేయాలని
ఆలోచనలు అయితే చాలా బాగా పెరుగుతాయి. దానికి తగినట్లుగా వాటి గురించి ఇతరులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది విషయాలు అవ్వచ్చు, క్రయ విక్రయాదులు అవ్వచ్చు, ఇటువంటి విషయాల గురించి ఏమి చేయాలనే తపన, ఆలోచన మంచి పద్ధతితో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ముఖ్యుల్ని కలుస్తారు. వారి యొక్క సలహాలు తప్పనిసరిగా మీరు తీసుకుంటారు. తద్వారా కొన్నిట్లో విజయం సాధించడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మీకు సడన్గా కోపం రావడం, ఇరిటేషన్ రావడం ఉంటాయి. ఇరిటేషన్ను తగ్గించుకోవాలి. అలాగనే ఆకస్మికమైన నిర్ణయాలు కూడా తగ్గించుకోవాలి. తద్వారా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు, మహిళలకు కూడా మంచి ప్రోత్సాహం, వృత్తుల్లో వార ప్రారంభం, వారాంతం డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు, రంగుల్లో తెలుపు రంగు, ఆరాధనలో ఎక్కువగా మీరు సూర్య ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయడం, అదేవిధంగా స్వామివారికి ప్రీతి కోసం గోధుమలు కానీ, గోధుమ రొట్టెలు కానీ ఆదివారం నాడు దానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పెడతారు. క్రయ విక్రయాదులు అనుకూలిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోకుండా మీకు మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ అనుకూలమైన పరిస్థితులుగా ఉన్నాయి. మంచి ఆలోచనలు అనేవి మీకుంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వార ప్రారంభంలో మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అంటే వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఆదివారం నుండి గురువారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. శుక్ర శనివారాలు చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం, అంటే ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన అవసరం వారాంతంలో కనబడుతోంది. అంతేకాకుండా ప్రతి చిన్న విషయం కూడా చాలా నిదానంగా, పట్టుదలగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. జూపిటర్ యొక్క బలం తక్కువ అవడం వలన పబ్లిక్ రిలేషన్స్ తగ్గుతాయి. ఆర్థిక పరంగా కూడా వారాంతం చాలా యోగదాయకంగాను, వార ప్రారంభంలో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులకి సామాన్యము, వృత్తుల వారికి వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహము, వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్లో కూడా ఎలక్ట్రానిక్స్, అలాగే లోహ, యంత్ర, వాహన, చిన్న చిన్న వృత్తుల వారికి, కార్మికులకి వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండాలి, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే, ఈ రాశివారు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది. రోజు లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం కానీ లేదా అష్టోత్తరాలు కానీ, అమ్మవారి యొక్క నామాలు చదువుకోవడం, అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడం, శుక్రవారం గౌరీ పూజ అని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అష్టోత్తర నామాలతో గౌరీ పూజకి కుంకుమ పూజ చేయడం, లేదా ఇంట్లో కుదరకపోతే బయటైనా కుంకుమ పూజ శుక్రవారం నాడు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగుతాయి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ ధరించడం మంచిది. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. అంటే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. ఈ కర్కాటక రాశి వారికి అందరూ అనుకుంటారు గురుబలం లేదు, గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉంది అంటారు. అలా కాదు. కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు చేయొచ్చు. గృహ నిర్మాణాదులు ఎదురుకెళ్ళండి, వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. అలా
దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ప్రయత్నం చేస్తే క్రయ విక్రయాదులు చాలా అవసరం. ఇటువంటి పనులన్నీ కూడా మీరు చేయడం ద్వారా తప్పనిసరిగా రాబోయే కాలంలో గురుడు మళ్ళా జన్మరాశిలోకి వచ్చిన తర్వాత మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడతాయి. మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. తహతహలాడతారు. ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి, ఏ ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను ఆ సమస్యలు పక్కన పెట్టేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అంటారా, ఈవేళ పోవవి, కొన్నాళ్ళు పడతాయి ఆర్థిక ఇబ్బందులు. కానీ మన యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పెడతాయి. సమస్యలు తగ్గుతాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి చదువుతారు. మంచి దాటిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు కూడా మీ యొక్క పోరాట పటిమను మీరు ప్రదర్శించండి. అవసరమైనప్పుడు మీరు నిరూపించుకుంటూ ఉండండి. తద్వారా మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, రియల్ ఎస్టేట్ వారికి మనకి సోమవారం నుండి అంటే శనివారం వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మరి ఈ రాశి వారికి గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? మరి అందరూ కూడా గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. తద్వారా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం 5 సార్లు ప్రదక్షిణం చేయాలి. నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. దీని చుట్టూ 5 సార్లు తిరగాలి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. సదా శివనామం చెయ్యండి. విజయం అందిపుచ్చుకుంటారు. ఈ సింహరాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం, అష్టమ శని. ఇంకా చంద్రుడు, రాహు, మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగానే ఉన్నాయి. ఒక గురుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంచేత మీరు అవన్నీ లెక్క చేయరు. మీ పని ఎలా అన్నది అలాగే చేస్తారు. మీ కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. శ్రమ ఉంటుంది, చికాకులు ఉంటాయి, ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా సమయానికి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో కంటే బుధవారం నుండి శనివారం వరకు వ్యాపార ఆర్థిక లావాదేవీలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇటొచ్చి వార ప్రారంభం, వార మధ్యలో కాస్త నిదానంగా ఉండండి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. గతం కంటే ఆధ్యాత్మికమైన చింతన తగ్గుతుంది. అంచేత ఆధ్యాత్మికంగా కాస్త చింతన పెరిగే విధంగా మీ యొక్క ప్రయత్నాన్ని చెయ్యండి. శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరగండి. శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. తిలదానం చేస్తూ ఉండండి. దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇస్తూ ఉండండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మనం చూసినట్లయితే మంచి ఆలోచనలు ఉంటాయి. అంటే వార ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త విభేదాలు ఉంటాయి. వారాంతం ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలున్నా ఎంతటి సమస్యనైనా
మీ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయగలుగుతూ ఉంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు లాభించే అవకాశం ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వారం మధ్య కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వారాంతం ప్రతి పని యందు కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగస్తులకి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తుల వారికి వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి మనకి చిన్న చిన్న పశువు కొమ్ములు ఉంటాయి. అటువంటి పశువు కొమ్ములు లక్షవారం నాడు దానం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి పశువు కొమ్ములు దానం చేయడం మంచిది. 1 కేజీ పశువు కొమ్ములు కానీ, గురువారం నాడు 1/2 కేజీ పశువు కొమ్ములైనా పర్వాలేదు. గురువారం నాడు గురువు గారికి ఇవ్వడం, లేకపోతే దేవాలయంలో ఇవ్వడం చాలా మంచిది. ఇంకొక విషయం, పచ్చని వస్త్రం, ఒక పచ్చని తువ్వాలు లేదా తెలుపు తువ్వాలు కొని పసుపు నీళ్ళల్లో పెట్టి ఆరపోసి అటువంటి పసుపు తువ్వాలకి ఈ పశువు కొమ్ములు కట్టి అటువంటి దానం చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలా 3 వారాలు చేస్తే దీర్ఘకాలిక సమస్యలు మీకు ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా నివారణ అవ్వడానికి ఇది ఒక చాలా మంచి ప్రయోగం. ఈ తులారాశి వారికి మనం చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేసినట్లయితే అత్యంత యోగదాయకంగా ఉన్నది. చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో ఉన్నప్పటికీ మరి సూర్య భగవానుడి యొక్క బలం, శని యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. శని 6వ స్థానంలో, సూర్యుడు 6వ స్థానంలో. ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అత్యంత యోగదాయకంగా ఉన్నటువంటి కాలంగా ముందుకి వెళుతున్నాం. చక్కని అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే ఎంతటి కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి పట్టుదల ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా ఊహించినటువంటి పరిణామాలు అనుకూలమైనవి సంభవిస్తాయి. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ప్రధానమైన గ్రహములలో శని 6వ స్థానంలో, రవి 6వ స్థానంలో, గురుడు భాగ్యస్థానంలో సంచారం. అందుచేత మీరు ఏ విధమైన ఇబ్బంది పడకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. గౌరీదేవిని పూజిస్తూ ఉండండి. గౌరీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే శత్రుబాధలు తగ్గుతాయి, ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు పంచమంలో రాహు కారణంగా రాహుగ్రహ ప్రీతి కోసం దుర్గా సప్తశ్లోకి అనే అమ్మవారి యొక్క శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం, వారాంతం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలం. అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. ఈ వారం చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉండడం ద్వారా చంద్రమా మనసు జాత అన్నట్లుగా
మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ప్రదేశాలని దర్శిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులు అధికారుల చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉండాలి. వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. కానీ కాస్త శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. మీరు ఊహించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అనేటువంటి రీతిలో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేయవలసిన అవసరం తప్పనిసరిగా వృత్తుల వారికి ఉన్నది. వ్యాపార పరంగా కూడా చూస్తే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కూడా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 9, అలాగే రంగుల్లో ఎరుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధించండి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి. వృత్తుల వారు శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ బాగా ఉండాలి అన్నట్లయితే మీరేం చేస్తారంటే కుబేరుడి యొక్క మంత్రాన్ని పఠించండి. లేదా కుబేర మంత్రం కుదరకపోతే బుధవారం నాడు గణపతి మంత్రం చేయొచ్చు, లేదా గణపతిని ఆరాధించవచ్చు. తద్వారా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ధనుర్రాశి. చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం అన్నమాట. అంచేత వారపు మధ్యలో మాత్రమే చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వార మధ్యలో కార్యజయము, ధనలాభం. వారాంతం ప్రయాణాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం చాలా నిదానంగా ఉండండి, విజయం సాధిస్తారు. దూరం నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి. తద్వారా వార్తలు తగినట్లుగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన విషయాలు చూసినట్లయితే చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు ఎదురవుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతకాలం పాటు అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం, అంటే మీనరాశి వారు తగిన శ్రద్ధ తీసుకోవాలి అని దీని యొక్క ఉద్దేశం అనుకోండి. మీనరాశి వారు, ఈ ధనుర్రాశి వారు కూడా, అంటే ఈ ధనుర్రాశి వారు కూడా అర్ధ అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత పనులు ఆటంకాలు అవుతాయి అనేటువంటి ఒక భావం. అంచేత ఈ ధనుర్రాశి వారు శనికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం, శనికి తిలదానం చేయడం, అమ్మవారికి అంటే మన శని భగవానుడికి నూనెకి దీపం పెట్టడానికి నూనె ఇవ్వడం చేయడం మంచిది. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం, సుందరకాండ పారాయణ చేయడం చాలా మంచిది. అంటే నూతనమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు అమ్మాలి, కొనాలి అన్నట్లయితే జాగ్రత్తలు ఉండాలి, లేదా భవనం కట్టాలి అంటే జాగ్రత్తలు ఉండాలి. వివాహాది శుభ ప్రయత్నాల్లో కూడా మనం శ్రద్ధ అన్నది వహించాలి. అయితే ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగం అయితే ఉద్యోగం, అదేవిధంగా వ్యాపార పెట్టుబడులు, వివాహాది ప్రయత్నాలు, ఇలా ఏదో రకమైనట్టుగా మనకి శుభరూపమైన వ్యయం జరిగేటట్లుగా కొన్ని ముఖ్యమైన పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. ఎలా అంటే ఈ మకర రాశి వారికి అది వృశ్చికము, ధనస్సు, మకరం. అంటే లాభ వ్యయ జన్మస్థానాల్లో వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ. వారాంతం ప్రతి విషయంలో కూడా
చాలా శ్రద్ధగా ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు ఆత్మస్థైర్యం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎంతటి పనైనా నేను చేయగలను అనే దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు. ఇంచేత తృతీయ స్థానంలో రవి, రాహువు ఉన్నారు. తృతీయ స్థానంలో శని, రవి కూడా ఉన్నారు. ద్వితీయంలో రాహు ఉన్నాడు. ఏదైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలు, మంచి ప్లానింగ్ విధానం తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. టెన్షన్ పడవలసిన అవసరం ఈ మకర రాశి వారికి లేదు. గురుడి యొక్క బలం లేదు, మిగిలిన వాటి యొక్క బలం బాగానే ఉంది. గురుడు షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం, ధైర్యంతో పాటు విజయం వైపుకి ఉరకలు వేసే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కాస్త అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే మరి వ్యాపారస్తులు వార ప్రారంభంలో చిన్న చిన్న వ్యాపారాదులు చేసిన వారాంతం క్రమేపీ అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మరి ఆర్థికపరమైన పెట్టుబడులు పెడతారో ఆ పెట్టేవారికి మన అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అంచేత ఈ మకర రాశి వారికి ఈ వారం గత 4 వారాల కంటే ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గురువారం నాడు స్వీట్ పదార్థాలని మీరు బయట పంచిపెడుతూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి గుళ్ళో పసుపు, కుంకుమ పంచిపెట్టండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ కుంభరాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం, వారపు మధ్యలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు ఉంటాయి. నిదానం అనేది చాలా అవసరం. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తులు చేసేవారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు చిన్న చిన్న అవకాశాలు, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ప్రోత్సాహం ఈ కుంభరాశి వారికి లభిస్తుంది. ఇంకా వ్యాపారాత్మకంగా అంటారా, ఫైనాన్స్ వారికి, చిన్న చిన్న చేతి వృత్తి వారికి, అలాగే వ్యాపారాల్లో సంచార వ్యాపారస్తులకి, అలా చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద చేసుకునే వాళ్ళు ఉంటారే వాళ్ళకి కాస్త 4 నెలల నుంచి బాగున్నట్లుగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి, కానీ వ్యాపారపరమైన శ్రమ అయితే ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పట్టలేరు. అంచేత మీ యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, విధి విధానాలు అలా ఉంటాయి, మీ యొక్క ప్రయత్నాలు అలా ఉంటాయి, మీ యొక్క ప్రవర్తన అనేది అలా ఉంటుంది. అంచేత మీరు అనవసరమైనటువంటి వ్యవహారాల గురించి మీరు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు కాస్త అనుకూలంగా ఉండడం ద్వారా మీరు విజయం వైపుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని బాగా మీరు ప్రార్థించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అవకాశం ఉన్నప్పుడు తౌలుపాకులతో పూజ చేయించండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి
మనం చెప్పాలి అంటే వార ప్రారంభం పెద్దగా యోగంగా లేదు. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, ఇండైజెషన్ ట్రబుల్స్. వారం మధ్యలో ప్రయాణాలు, కాస్త డెవలప్మెంట్స్ వారాంతం కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా గ్రహముల యొక్క బలాబలాలను విచారణ చేస్తే ఈ మీనరాశి వారికి వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకోవాలి. బుధవారం నుండి బుధ, గురు, శుక్రవారాలు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆలోచనలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మీ ఆలోచనలు ఎవరికి పనిచేయవు. మీరేమైనా ఎదరవాళ్ళతో ఏదో చేయాలి చెప్పాలని అనుకున్నా ఎవరు ఆచరించరు, కానీ మీకు మాత్రం బాగానే ఉంటుంది. అంచేత ఎదరవాళ్ళని మార్చాలనే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. తద్వారా మీకు పెద్దగా ఫలితాలు అయితే కనపడవు. అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మీ చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితులు డెవలప్మెంట్స్ బాగుంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి పక్కా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా నిర్ణయాలతో పాటు విజయం వైపుకి మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు. అయితే గత 4 వారాల కంటే కాస్త గతం కంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య భగవానుడిని ఆరాధించండి. సంఖ్యల్లో 3వ నెంబరు, రంగుల్లో ఎరుపు రంగు వాడుతూ ఉండండి. శనివార నియమం పాటిస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఇతరులకి ఇబ్బంది కలిగించవు. మీకు మాత్రం చాలా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక వ్యాపార విషయాలు, పార్ట్నర్స్ విషయాలు, లైఫ్ పార్ట్నర్స్, కుటుంబ పార్ట్నర్స్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా శని భగవానుడి యొక్క ఆరాధన మీకు విజయం తప్పనిసరిగా చేకూరుతుంది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. సమస్యల పరిష్కారం అయితే తప్పనిసరిగా జరుగుతాయి. స్వస్తి. మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వడం కోసం ప్రతి ఒక్కరూ చూసి కట్టేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రెండోది, చాలామంది ఏ రాశిగా ఆ రాశి చూసుకుంటూ ఉంటారు. అన్ని రాశులు చూడవలసిన అవసరమే ఉంది, చూడరు. కాబట్టి మిగిలిన వాళ్ళకు కూడా కాస్త చెప్పి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించే ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.